వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కథ ధనం కంటే స్నేహం ముఖ్యం. ఆకాశంలో ఎగిరే గాలిపటాలు లాగా ఉండే రామ్కి ధనవంతులైన తల్లిదండ్రులు ఉన్నారు. బంగారు గొలుసులు, ఖరీదైన బట్టలు, కొత్త బొమ్మలు, అతనికి అన్నీ ఉన్నాయి. కాని స్నేహితులు మాత్రం లేరు. రామ్ ఎప్పుడూ తన పెద్ద ఇంట్లో ఖరీదైన బొమ్మల మధ్య ఒంటరిగా ఉండేవాడు. ఇంటికి వచ్చే పిల్లలు అతని బొమ్మలతో ఆడుకునేవారు కాని ఎవరూ నిజంగా రామ్తో స్నేహం చేయాలనుకునేవారు లేరు. రామ్ ఇంటి పక్కనే ఉండే సీతారాముడి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. అతని కుటుంబం పేదరికంలో ఉంది. పాత బట్టలు, పాత బొమ్మలు, అతని దగ్గర ఉన్నవన్నీ కొంచెమే. కాని సీతారాముడి ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది. అతని చుట్టూ ఎప్పుడూ స్నేహితులు ఉండేవారు. వారు కలిసి పాత బ్యాట్తో క్రికెట్ ఆడుకునేవారు, తిరిగి కబుర్లు చెప్పుకునేవారు. ఒకరోజు సీతారాముడి స్నేహితులు ఎవరూ ఆడుకోవడానికి లేరు. వారు బాధపడుతున్నప్పుడు రామ్ తన తోటలో ఆడుకుంటున్నాడు. సీతారాముడు రామ్ని చూసి, మీతో కొంచెం ఆడుకోవచ్చా అని అడిగాడు. రామ్ ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు ఎవరూ అతనితో ఆడుకోవాలని అడిగిన దారి లేదు. కాని అతను సరే అని చెప్పి వారిని తన తోటలోకి తీసుకెళ్లాడు. వారు కలిసి బ్యాడ్మింటన్ ఆడుకున్నారు. రామ్ తన ఖరీదైన బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చాడు. సీతారాముడి స్నేహితులు దానిని చూసి ముచ్చటపడ్డారు. కాని రామ్ని బొమ్మల కంటే ఎక్కువ ఆకట్టుకున్నది వారి చిరునవ్వులు, వారి స్నేహం. ఆ రోజు నుండి రామ్ మరియు సీతారాముడి స్నేహం మొదలైంది. రామ్ ఖరీదైన బొమ్మల కంటే వారి కబుర్లు, వారి ఆటలు ఎక్కువ ఇష్టపడేవాడు. సీతారాముడు రామ్ని తన స్నేహితులకు పరిచయం చేశాడు. వారు కలిసి ఆడుకునేవారు, కబుర్లు చెప్పుకునేవారు, కొన్నిసార్లు వీధి నాటకాలు కూడా వేసేవారు. రామ్ తన స్నేహితుల నుండి ధనం కంటే స్నేహం ఎంత ముఖ్యమో నేర్చుకున్నాడు. సీతారాముడు మరియు అతని స్నేహితులు కూడా రామ్ని అతని ధనం కోసం కాకుండా అతని మంచితనం కోసం ఇష్టపడేవారు. ఒకరోజు రామ్కి పుట్టినరోజు. అతని తల్లిదండ్రులు అతనికి పెద్ద పార్టీ ముగిసిన తర్వాత రామ్ తన స్నేహితులకు ఒక షాక్ ఇచ్చాడు. అతను తన గది నుండి ఒక పెద్ద బ్యాగు తీసి వచ్చి దానిని తెరిచాడు. లోపల రంగురంగుల గుడ్డలు, క్రికెట్ బ్యాట్లు, బంతులు, అందరికీ చిన్న బహుమతులు ఉన్నాయి. నేను మీ అందరితో కలిసి ఆడుకోవాలనుకుంటున్నాను, అతను చెప్పాడు ఒక చిరునవ్వుతో. ఇకపై ధనం మన మధ్య అడ్డురాదు. రామ్ తన ఆలోచనలను తన తల్లిదండ్రులకు చెప్పాడు. మొదట వారు అంగీకరించలేదు. కాని రామ్ యొక్క స్నేహం యొక్క విలువను చూసి చివరకు ఒప్పుకున్నారు. రామ్ మరియు అతని స్నేహితులు కలిసి ఎన్నో సరదా విషయాలు చేశారు. వారు పాత బట్టలతో నాటకాలు వేసేవారు, వీధుల్లో క్రికెట్ ఆడేవారు, పాటలు పాడేవారు. వారు పేదరికం ఉన్న ఇళ్లకు వెళ్లి పాటలు పాడి, నాటకాలు వేసి వారికి ఆనందాన్ని పంచేవారు. రామ్ ధనం కంటే స్నేహం ముఖ్యమని నేర్చుకున్నాడు. అతని స్నేహితులు కూడా ధనం లేకపోయినా సంతోషంగా ఉండవచ్చని, స్నేహం జీవితంలో అత్యంత విలువైనదని గ్రహించారు. వారి స్నేహం చిన్న గ్రామాన్ని మరింత సంతోషంగా, ఐక్యంగా మార్చింది. కొన్నేళ్ల తర్వాత రామ్ చదువు పూర్తిచేసి మంచి ఉద్యోగం సంపాదించాడు. కాని అతను ఎప్పుడూ తన స్నేహితులను మరచిపోలేదు. అతను తన డబ్బును వారికి సహాయం చేయడానికి, వారి కలలను సాకారం చేయడానికి ఉపయోగించాడు. అతని స్నేహం కథ గ్రామంలో ప్రతి ఒక్కరికీ తెలిసింది. ప్రజలు ధనం కంటే స్నేహం ముఖ్యమని గ్రహించారు. వారు ఒకరికొకరు సహాయం చేయడం, కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. చిన్న గ్రామం సంతోషకరమైన, ఐక్యమైన ప్రదేశంగా మారింది. అది రామ్ మరియు అతని స్నేహితుల యొక్క అద్భుతమైన స్నేహం యొక్క ఫలితం.